ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ దర్శనం గురించి ఒక ఆసక్తికరమైన వార్త విన్నాను. తెలుసా, అమ్మవారు శాకంబరీదేవి అలంకరణలో భక్తులకు దివ్య దర్శనమిస్తున్నారట. శాకంబరీదేవి అలంకరణ వినడానికి చాలా బావుంది. అసలిది ప్రతి సంవత్సరం జరిగేదేనా? దాని ప్రత్యేకత ఏంటి? సరిగ్గా ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలోనే ఈ అలంకరణ జరుగుతుంది. ఇది ఇంద్రకీలాద్రి ఆలయ సంప్రదాయాలలో అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా భావిస్తారు. ముఖ్యంగా ఆలయ ప్రాంగణమంతా టన్నుల కొద్దీ రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అద్భుతంగా అలంకరిస్తారట. అబ్బా, టన్నుల కొద్దా? నిజంగానా? అంత కూరగాయలంటే ఊహించుకుంటేనే ఎంత అందంగా ఉంటుందో. అసలు ఈ శాకంబరీదేవి అంటే ఎవరు? ఎందుకు ఈ కూరగాయలతో అలంకరణ? శాకంబరీదేవి అంటే భూమిపై జీవరాశులకు ఆహారాన్ని ప్రసాదించే అన్నపూర్ణ స్వరూపిణి అంటారు. ఒక పురాణగాథ ప్రకారం కరువు కాటకాలు వచ్చినప్పుడు దేవి తన దయతో భూమిపై కూరగాయలు, ధాన్యాలు, పండ్లను ప్రసాదించి ప్రజలను రక్షించిందట. అందుకే ఈ అలంకరణకు అంత ప్రాధాన్యం. ఓ, నిజంగా అది చాలా అర్థవంతంగా ఉంది కదా. అందుకేనేమో రైతులు, వ్యవసాయంపై ఆధారపడ్డ కుటుంబాలు ఈ దర్శనాన్ని చాలా పవిత్రంగా భావిస్తారని విన్నాను. ఖచ్చితంగా ఈ ఏడాది కూడా భక్తులు, దాతల సహకారంతో టన్నుల కొద్దీ కూరగాయలను సేకరించి ఆలయాన్ని అలంకరించారట. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, కాకరకాయలు, గుమ్మడికాయలు, బీరకాయలు, దోసకాయలు, మిరపకాయలు, టమాటాలు, క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్, అరటిగెలలు, ఆకుకూరలు, ఇలా వన్నలాది రకాల కూరగాయలతో ఆలయానికి అపూర్వ శోభ తీసుకొచ్చారట. అమ్మో, అంతటి అద్భుతమైన అలంకరణ చూస్తే భక్తులెలా ఫీలవుతుంటారు? ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోతారని చెప్పొచ్చు కదా. సరిగ్గా చూసిన భక్తులందరూ ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోతున్నారట. అర్చకులు కూడా ఈ సందర్భంగా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారట. అంటే ఇది కేవలం దేవాలయం అలంకరణ మాత్రమే కాదు, రైతుల శ్రేయస్సుకు కూడా ప్రతీక అని చెప్పొచ్చు కదా. ఈ అలంకరణ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది కాబట్టి భక్తులు చాలామంది వస్తారనుకుంటా. అబ్బా, ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే అమ్మవారు శాకంబరీదేవి అలంకరణలో దర్శనమివ్వడంతో ఈ దివ్యరూపాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల్నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారట. తెల్లవారుజామునుంచే ఘాట్ రోడ్డు, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయారట. అమ్మో, అంత రద్దీ అంటే దేవస్థానం వాళ్లు చాలా ఏర్పాట్లు చేయాలి కదా. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారా? మంచి ప్రశ్న. దేవస్థానం అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారట. తాగునీరు, వైద్య సదుపాయాలు, ప్రత్యేక క్యూలైన్లు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్య ఏర్పాట్లు అన్నీ పటిష్టంగా అమలు చేస్తున్నారట. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పించారు. మాబ్బా, చాలా బాగా ప్లాన్ చేశారన్నమాట. మొత్తానికి ఈ శాకంబరీదేవి దర్శనమనేది మన ఆధ్యాత్మిక విశ్వాసంతో పాటు ప్రకృతి, వ్యవసాయం, అన్నదాతల సంక్షేమానికి ఒక ప్రతీక అని చెప్పొచ్చు కదా. చాలా అద్భుతమైన సాంప్రదాయం. సరిగ్గా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొనాలని భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తూ దర్శనం చేసుకుంటున్నారు. ఇది మన సంస్కృతిలో చాలా అందమైన, అర్థవంతమైన భాగం. అవును, ఇది వింటుంటే నిజంగా వెళ్ళి చూడాలనిపిస్తుంది. ప్రకృతికి, దైవానికి ఉన్న బంధాన్ని గుర్తుచేస్తుంది. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వార్త మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.